కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలు చదువుతుంది. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసనపడకము, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సరపడకము. వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలెను వాడిపోవుదు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించు సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛనలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొను. తన మార్గమును వర్ధులు వారిని చూచి వ్యసనపడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసనపడకము. దేవుడు 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. విశ్వాసీ జీవితములో ఏమంటున్నాడంటే, నీ మార్గము యెహోవాకు అప్పగించు. చాలామంది ప్రభునకు అప్పగించకుండా సొంత ప్రయత్నముల ద్వారా ఏవేవో చేస్తున్నారు, కానీ వారు విఫలమైపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ కీర్తనకారుడు దేవుని పిల్లల గురించి ఏమంటున్నాడంటే, నీ సమస్య ఏదున్నా, నీ అక్కర ఏదున్నా నువ్వు ఆయనకు అప్పగించు, నువ్వు ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేర్చు. ఆయన నమ్ముకుంటే చాలు. యేసేపు గురించి మనము అనేకమైన విషయాలు ధ్యానం చేయొచ్చు. యేసేపు మీద దాదాపు నా దగ్గర 100 ప్రసంగాలు ఉంటాయి యేసేపు మీదని. మళ్ళా ఆదికాండం 39లో ఏమనుందంటే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. యోసేపు వలన ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన యావత్తును ఆయన ఆశీర్వదించెను అనే మాట మనం చూస్తాం. 23వ వచనంలో ఏముందంటే, అతడు చేయునది యావత్తు యెహోవా సఫలపరిచెను అనే మాట మనం చూస్తాం. దేవుడు తోడుగా ఉంటే, నువ్వు దేవుని నమ్ముకుంటే, చేసే ప్రతిదీ ఆయన సఫలం చేసే దేవుడు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో వారు జాలరులు, వృత్తికి చేపలు పట్టువారు, చాప పుట్టుకతోనే దానికి ఎవరు ఈత నేర్పించలేదు, దానికి దేవుడే ఇచ్చాడు నైపుణ్యత. అలాగే శిష్యులను గురించి ఏమని చదువుతామంటే, వారు వృత్తికి జాలరులు అనే మాట మనం చూస్తాం. కానీ వారికి సమయ సందర్భాలు తెలుసు.
కొన్ని వాతావరణం వలన సముద్ర నిపుణులు ఏం చేస్తారంటే ఈ సంవత్సరమున ఈ నెలలో మీరు చేపలు పట్టకూడదు అని వాళ్ళకు గవర్నమెంటే ఆ జార్లకు జీతభత్యాలు కూడా ఇస్తుంది. ఎందుకంటే చేపలు అప్పుడు గుడ్లు పెట్టే కాలం కనుక చేపల యొక్క ఉత్పత్తి జరగదు కనుకనే మీరు చేపలు పట్టకూడదు అని వాళ్లకు ప్రభుత్వం వారే జీతాలు కూడా ఇస్తారు, కూలి కూడా ఇస్తారు. ఎప్పుడైతే సముద్రంలో వృద్ధి చెందుతాయో ఇప్పుడు మీరు చేపలు పట్టచ్చు అంటారు. కానీ వారి వృత్తికి జాలరులే కానీ ఏం చదువుతాము? బోధకుడా మేము రాత్రంతా ఒక క్షణము కాదు, ఒక నిమిషము కాదు, ఒక గంట కాదు, కొన్ని గంటలు కాదు, ఒక రాత్రంతా మేము ప్రయాసపడితివి కానీ నాకేమీ దొరకలేదు. దేవుడు లేకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవునికి లోబడకుండా మానవుడు చేసే ప్రతిదీ అది విఫలమే. కానీ వాళ్ళు ఎప్పుడు అంటున్నారు, అయినను ఎప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మాటకు విధేయత చూపినప్పుడు, ఆయన మాటను అంగీకరించినప్పుడు, ఆయన ఆజ్ఞను శిరస వహించినప్పుడు, ఆయనను ఇప్పుడు నీ మాట చొప్పున వలలు వేకుము. ఎప్పుడైతే ఆయన అధికారం క్రిందికి వచ్చారో, ఎప్పుడైతే వారు ఆయన అధికారం క్రింద ఉన్నారో, ఎప్పుడైతే ఆయన మాటను విశ్వసించారో విస్తారమైన చేపలు పట్టినట్లుగా మనం చూస్తున్నాం. కనుక నీ కార్యాలు, నీ పనులు, నీ ప్రయత్నములు సఫలం కావాలి అంటే నువ్వు ఆయన నమ్ముకో అంటున్నది. ఆయన మీద నీ భారమేమేంటో అంటున్నది బైబిల్. సామెతల గ్రంథం 16:3 అదే కదా, నీ భారము యెహోవా మీద ఉంచుము. 16:3 సామెతలు. తన పనుల భారము యెహోవా మీద ఉంచుము. అప్పుడు నీ ఉద్దేశములు సఫలము. కనుక లోకస్తులు చూడండి, వారు ఏమైనా వ్యాపారం ప్రారంభించినప్పుడు కానీ చిన్న టీ కొట్టు వాడు కూడా ఏం చేస్తాడంటే అందులో మొదటి కప్పు మనకి ఇయ్యడు. ఎందుకు అంటే భూమాతకు సార్ అంటున్నాను. మరి అదేమన్నా భూమాత ముందుతాదారా, పోనీ తాగి నేనేమన్నా ఆశీర్వదిస్తారా? వాడు ఎంతటి వాడైనా పోనీ మొదటి కప్పు వాడు బయటపడేస్తాడు. ఇక వ్యాపారస్తులు చేసేదంతా తప్పుడు వ్యాపారమే. కానీ వారు లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ విశ్వాసి అలా కాదు. చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నములో, ప్రతి కార్యములో ప్రభునకు స్థానం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ప్రభునకు స్థానం ఇస్తే చాలు. ఆయన సఫలం చేసే దేవుడు. యెషయా గ్రంథం
26వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు మాకు సమాధానం స్థిరపరచుదువు. రవిబాబు ఆ స్విచ్చింగ్ ఆ లైట్ పడుతుంది, బాగా పడుతుంది, ఇన్నయ్య మనం 2 వెలుగు వస్తుంది. ఫస్ట్ స్విచ్చింగ్, దాని పక్కనే కొంచెం గట్టి కొట్టు. ఫస్ట్దేనా? సరే. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదు. నిజముగా నీవు మా పక్షము నుండి నిజముగా మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదు. మా పనులన్నిటినీ సఫలపరచుదు. సఫలపరచుదు. నిజముగా నువ్వు మా పక్షమున ఉండి ఏం చేస్తాడంట ఆయన? సఫలం చేసే దేవుడు. సఫలం చేసే దేవుడు అని దావీదు గ్రహించి ఏం చేశాడు? దావీదు దేవుని గురించి, దేవుడు సఫలము చేయువాడు అని దావీదు ఏం చేశాడు? ఏం చేశాడు దావీదు? ప్రార్థన చేశాడు. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. నేను మొరపెడుతున్నాను అన్నాడు. నేను ప్రభుని అడుగుతున్నాను అంటున్నాడు. 57వ కీర్తన చదువు. ఎన్నయ్య గట్టిగా చదువు. 2వ వచనం. ఆయన బైబిల్ పెద్ద బైబిల్. 57వ కీర్తన స్వామి. కనపడదంటున్నా మళ్ళా ఆయన చదువుతాడనే చెప్పిండేది. 57 2వ వచనం. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి. ఎంత శ్రేష్టమైన మాట వచ్చింది. కనుక విశ్వాసి ఏ పని చేసినా కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడమే కాదు, దేవుడు కార్యం సఫలం చేసినప్పుడు విశ్వాసి ఏం చేయాలి? విశ్వాసి అట్లా చెల్లించిన వాడు ఎవడు? అట్లా చెల్లించిన వాడెవడు? ఎవడు చెల్లించాడు? ఏలియాజు. నేను మార్గ మధ్యం ఉండంగానే దేవుడు నా కార్యం సఫలము చేసి అబ్రహామును తన దాసుని యొక్క బంధువులింటికి నడిపించిన తన తల వంచి యెహోవాను స్తోత్రించెను. ఆదికాండం 24వ అధ్యాయం. యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుడైన ఏలయనగా ఆయన యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారుడు తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించు. దేవుడు నన్ను అక్రమైన మార్గములలో
వంకటింకర మార్గములలో, మోసపుచ్చు మార్గములలో నన్ను నడిపించలేదు, కానీ సరి అయిన మార్గమును నడిపించాడు. దేవుడు స్తుతిస్తున్నాడు. చాలామంది కార్యాలు ప్రారంభించేటప్పుడు ప్రార్థన చేస్తారు. దేవుడు కార్యాలు సఫలం చేసినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కృతజ్ఞత లేనివారు అంటున్నది బైబిల్. కానీ 10 మంది కుష్ఠరోగుల్లో ఒకనికి స్వస్థత కలగగా వాడు పరిగెత్తుకొని వచ్చి ఏం చేసినాడమ్మా? బిషప్ పెద్ద కుమారుడు ఏం చేశాడు? ఆయన పాదముల మీద పడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. వాడు సమరయుడు అంటున్నది బైబిల్. వాటి అట్టడుగులో ఉన్నవాడు. సమరయులు అంటే అసలు అస్పృశ్యులు, వాళ్ళు అసహ్యులు. అసలు ఆ మార్గం గుండా వెళ్ళడానికి కూడా ఇష్టపడరు యూదులు. యేసు ప్రభు అడిగాడు, ఇందులో ఎవర్రా మంచివాడు అంటే వాడు అసలు ఆ పేరు చెప్పలేదంటే. సమరయుడు అనే పదం ఉచ్చరించడం కూడా యూదులు ఇష్టపడరు. ఏమన్నాడు? అతని మీద జాలి పడిన వాడే అన్నాడు. చూసాడా? వాడు తన నోరు ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నాడు చూడు. మనము వాడు అలా పలకడానికి కూడా ఇష్టపడలేదు. సమరయుడు అనడానికి కూడా ఇష్టపడలేదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమరయుడు అని పిలుస్తాడు. అంత గొప్ప దేవుడు. వాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. 9 మంది అవుట్గా బాబా ఎన్నాళ్ళైనా మా ఇళ్ళకు పోతాం, మా పిల్లలతో ఉంటారా, బాగు చేసిన దేవుని మర్చిపోయి కళ చెప్పి, ఒరే నువ్వు జాయిన్ అవుతావురా, నీకు ఉద్యోగం రా, నీకు చేసిన దానికి నీకు శిక్షరా అని చెప్పాడు యోసేపు. చెప్పినట్టే జరిగింది. ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన వాడికి ఒక్క మాట చెప్పాడు యోసేపు, మానవుని మీద ఆధారపడి ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. వాడు మర్చిపోయాడు కానీ దేవుడు మర్చిపోయాడు. వాడు మళ్ళా జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నా తప్పు నాకు తెలిసింది అని. మన ఆధ్యాత్మిక జీవితం నువ్వు ఆయన నమ్ముకుంటే చాలు అంటున్నది బైబిల్. నువ్వు ఆయన నమ్ముకుంటే చాలు, నీ కార్యము సఫలం చేస్తాడంటే. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. అప్పటికప్పటికి కాదు. మధ్యరాత్రి వచ్చి నేను ప్రభువును తెలుసుకుంటున్నాను, నీ ప్రభు యొక్క గొప్పతనం చెప్పు అంటే ఆసుపత్రి కాలనీలో మా సేవకుడు ఉన్నాడు, ఆటిపోని గొప్పకూడదు. నీ రక్షణ అనుభవం చెప్పు, నువ్వు ప్రభుని గురించి చెప్పు. వాడు నా దగ్గరికి రాకపోవచ్చు, మధ్యలో యాక్సిడెంట్ అయి చనిపోవచ్చు, చెప్పలేము.
అందుకే బైబిల్ ఎప్పుడు అంటుంది ఇది రక్షణ దినము, ఇది అనుకూల యోహానంకులకు పనులు వాయిదా అంటే ఆయనకు సరిపోతుంది. ఈరోజు ఏమి అంటాడు ఆయన, ఎందుకు వాయిదా వేస్తున్నాం అంటాడు ఆయన. విశ్వాసి ఎప్పుడు వాయిదా వేయకూడదు. నీలో ఉన్న రక్షణను గురించి హేతువడుగు ప్రతి వానికి ఎల్లప్పుడూ చెప్పుటకు సిద్ధముగా ఉండాలి విశ్వాసి. పైకి లే సాగుదల జాగ్రత్త. ఇప్పుడు బాగా కూర్చోండి, జాగ్రత్త కూర్చోండి. మంచి పిల్లలు ఏం తిన్నావు పొద్దున? మర్చిపోయినావు, నువ్వు చెప్పాకు, వద్దే వద్దు చెప్తావులే అనుకున్నా నేను. ఏం తిన్నావు? చారు పో తిన్నావు. నువ్వు పప్పు అన్నం, గుడ్డు తినలే కదా రాత్రి, గుడ్డు తింది. మధ్యాహ్నం సీఎం తిందు. రైట్ నువ్వు కూడా గుడ్డు తిన్నావా? అందుకే బాగా వచ్చావు. చెప్పులు ముక్కులు వేసుకో. ఎన్ని అంతా 39వ అధ్యాయం. సైలెంట్, మాట్లాడేటప్పుడు వినాలి. ప్రశ్నలు వేసినారా జీన్స్ ప్యాంట్ తడిసిపోతుంది. 39, 18 ఇర్మియా గ్రంథం. ముప్పై 39వ అధ్యాయము 18వ వచనం ఇర్మియా గ్రంథం. నీవు నన్ను నమ్ముకొంటివి, నిశ్చయముగా నేను నిన్ను తప్పించేది. చూసారా, రాత్రి నా పరిస్థితి ఎట్లుందంటే ఈ రైట్ లెగ్ చక్కగా సాపే కూడా లేదు. రాత్రంతా ఏడిపి, కీర్తనలో ఒక మాట ఉంది, రాత్రి దుఃఖం వచ్చి పగలు ఏమవుతుందంట. ఇట్లా నిలబడి చెప్తున్నంటే, కూర్చొని చెప్తున్నానంటే మీ అందరి ప్రార్థన లేదు, నా గొప్పతనం కాదు. మా ఆవిడేమో ఆమె పల్నాడు ఆమె కదా, రోసగట్టే కదా, ఈ రాత్రి మాట్లాడి హిందూపురం పోదామంటుంది. కుమారి 4 రోజులు ఆగి ఎట్లా పోవాల కదా, ఒక 4 రోజులు ఆగి అమ్మాని చెప్తుంది. ఏమంటున్నాడు ఇర్మియాతో? నీవు నన్ను నమ్ముకుంటుంది. ఏమంటున్నాడు? నేను నిన్ను తప్పించు. ఇర్మియా కన్నీళ్ళ ప్రవక్త అంటాడు, విలపించు ప్రవక్త అంటారు. ఇర్మియా మనస్సు తన ప్రజలైన ఇశ్రాయేలీల కొరకే. 9వ అధ్యాయం 1వ వచనములో, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి, హతులైన వారిని గూర్చి నేను దివారాత్రం కన్నీరు విడుచునట్లు నా తల జలమయముగాను నా కన్నులు కన్నీళ్ళ ఊటగా ఉండును గాక. తన ప్రజల కొరకు ప్రార్థించేవాడు, తన ప్రజల కొరకు కన్నీళ్లు పెట్టుకున్నవాడు, తన ప్రజలకు సాక్ష్యం ఇవ్వాలని ఎప్పుడు ఆత్రంగా ఉండేవాడు. కానీ వాడి నోటి మీద కొట్టండి, మాటల చేత వాడిని కొడతాం రండి. నిజమైన ఏమన్నారు వాళ్ళు?
మాటల చేత కొడదాం రండి. రోజు ఆహారం ఏందో తెలుసా? ఒక రొట్టె ముక్క, గ్లాసులు నీళ్ళు అంతే. ప్రజల కోసం ఏడ్చిన ప్రవక్త. కొన్ని వాక్యం చెబుదామంటే వాళ్ళకు మనస్సు లేదంట. ఇర్మీయా గ్రంథం 6:10 విందురని నేను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వారి యెహోవా వాక్యమునందు సంతోషము. దినాలలో కల్పన కథలు, కలిపి చెలిపెడి బోధలు, అబద్ధ బోధల వలన లాభం సంపాదించుకున్న వాళ్ళ వైపే లోకం చూస్తుంది. కానీ సత్యవాక్యమునకు చెవి ఇవ్వని సమాజం, వాక్యాన్ని గ్రహించడంలే, వాక్యాన్ని ప్రేమించడంలే, మత సంబంధమైన కార్యక్రమాలకు చూపినంత ఆసక్తి మరి దేనికి చూపడం? యాడికి మండలములో ఎన్న ఇంటిలో జరిగిన వారి అమ్మగారి యొక్క భూస్థాపిత కార్యక్రమాలు అయితేనేమి, జ్ఞాపకార్థ కూడికలోనైతేనేమి, క్రైస్తవ్యం జరిగినట్లుగా జరిగింది. కనీసం ఒక ఊతగడ్డి కూడా వెలిగించరు. ఊతగడ్డి పెట్టు సాంబ్రాణి పెద్దలకు లేకపోతే ఎందుకు మర్చిపోయినావా? ఈసారి సాంబ్రాణి తెచ్చి ఏది మన వాళ్ళే ఎందుకు? వీళ్ళు కొంచెం మతస్థులతో కలిసి ఉంటారు కనుక. ఎవరితో కలిసి ఉంటారు? మతస్థులతో. అందుకంటే అయినా మనకు లాస్ట్కి వస్తే బాగుంటుంది. అయినా మీరు చొక్క మధ్యలో దారం పట్టుకొని ఎంతబ్బా వాడు అసలే ఆత్రగాడు. ఇగో ఎన్ని నిమిషాలంటే అన్ని నిమిషాలు, మీరు తొందరపడాలి. వివాహం యొక్క గుర్తు 1, 2, 3 అయిపోయాక అవతల ఉండదు. అది ఎప్పుడు అదే. ఆయన చేసే వివాహంలో 2-3 సార్లు పాల్గొందిన కొత్త ప్రసంగాలు అంటూ ఉండవు. వాళ్ళు వృత్తి బోధకులు. మా ఆదాం సార్ ఎప్పుడు అనేవాడు, దానం మేము విశ్వాసులం కాదయ్యా, మేము వృత్తి బోధకులము అని. మేము వృత్తి బోధకులము అనేవాడు ఆయన. కాదు సార్, అభిషేకం అంటావు, అతి పరిశుద్ధం అంటావు, జేబులోని సీసా పట్టుకుని ఎక్కితావు, ఏంటి సార్ అనేవాడిని. దేవదనం మేమంత భక్తాదులం కాదు అనేవాడు ఆయన. యథార్థం చెప్పుకునేవాడు ఆయన, దాపరికం లేకపోతే. మళ్ళీ ఆయన బిషప్ స్థానంలో ఉండవలసిన వాడు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడైనా కనపడితే చాలు కార్యక్రమంగా నేనేం చెప్పను, దానం వచ్చినట్టు దానం చెప్తారా అని పిలుస్తాడు. అట్లే పిలుస్తాడు ఆయన. అది వివాహంలో అయినా పెద్ద కార్యక్రమం అట్లా ఆయన కనపడితే చాలు. విశ్వాస యొక్క జీవితాన్ని అవిశ్వాసుల మధ్య, మతస్థుల మధ్య నిన్ను నువ్వు ప్రత్యేకత కనపరుచుకోవాలి. ఒకవేళ వెళ్ళినా నీ ప్రభుని గురించి చెప్పి అక్కడి నుండి వచ్చేసేయి, అంతే. నీకు అవకాశం ఇస్తే
నీ ప్రభును మహిమపరిచిరా. ఇర్మియాతో అంటున్నాడు, నీవు నన్ను నమ్ముకొంటివి, పరిస్థితుల నుండి నేను నిన్ను తప్పించెదను. యెహోషువతో అంటున్నాడు దేవుడు, యెహోషువనే తన ప్రజలకు ఒక గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ 7 జాతుల మధ్య, ఆ శత్రువుల మధ్య మనము సంచరించినప్పుడు మనలను కాపాడిన దేవుడని స్తుతించారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలు చేసి మనము నడిచిన మార్గమంతటిలో మనం వెళ్ళిన ప్రజల మధ్య మనలను కాపాడిన దేవుడు. మనం వెళ్ళిన ప్రతి స్థలములో, ప్రయాణంలో కానీ, పొలం పనులలో కానీ, రాత్రి పగలు డ్యూటీలలో కానీ, మనం వెళ్ళే ప్రతి ప్రదేశాలలో ఆయన కాపాడే దేవుడు. అందుకే దావీదుని గురించి 2 సార్లు ఒక మాట దేవుడు రాయించాడు. ఏమని? దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతనిని. ఇక 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఏమంటాడంటే, నీవు పోయిన చోట్ల నెల్లా నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకములో గనులైన వారి కలిగి పేరు నీకు కలగజేశాను. కనుక ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా తప్పిస్తాడు అని 3 యువకులు సాక్ష్యం ఇచ్చారు. ముగ్గురు యువకులు సాక్ష్యం ఇచ్చారు. ఓబన్న, మధ్యలేటి సార్ నేను పిలుస్తున్నారు. రాష్ట్రం నుండి తప్పించేసే ఒక పాశ్రమని షద్రక్, మేషక్, అబేద్గోయు ఏమన్నారు? అసలు ప్రపంచ చక్రవర్తిని యువకులు రాజు చేతనే పోషించబడి రాజు సంరక్షణలోనే ఉండి రాజుగారిని రాజుగారు అని పిలవలేదు. ఏమంటున్నారు? మా దేవుడు ఎవరు అనుకుంటున్నావు? ఎట్లా కనపడుతున్నావు? ఇప్పుడు మా దేవుడు యేసు ప్రభు అని చెప్పడానికి కూడా భయపడతాం. సరే, ఎవరు మీ దేవుడు అంటే అదే అలా మా దగ్గర అదే యేసు. నువ్వు ఎస్కిస్ ఎవరంట? ఎస్కిస్. ఆ ఉచ్చారణ చెప్పడానికి కూడా భయపడతారు. కానీ వీళ్ళు అంటున్నారు, మమ్మల్ని తప్పించి రక్షించుటకు మా దేవుడు రక్షించిన మనం పాస్ అయితేనే ఏదైనా కదా. కానీ అలా కాదు. విశ్వాసి
అన్ని పరిస్థితులలో కూడా ప్రభు వైపు చూడాలి. ఆయన అద్భుతమైన సహాయం చేసే దేవుడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఇలాగ చెప్పుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని బయలు వెలుడి అని బాధింపబడిన వారితోనూ బయటికి రండి చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన వాస్తవములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధన నియమించి నిన్ను కాపాడి మార్గంలో వారు నేను నిన్ను కాపాడి. నువ్వు ఒక ప్రత్యేకత అంటున్నాడు దేవుడు. ఏర్పరచుకున్న ప్రజలు, ఏర్పరచుకున్న విశ్వాసులను నువ్వు నా ప్రత్యేకత అంటున్నాడు. ఇదిగో చీకటిలో ఉన్న వారిని ప్రభు వైపునకు నేను ఒక సాధనముగా ఏర్పరచుకున్నాను. ఇదిగో నేను నిన్ను కాపాడచ్చు. కనుక ప్రజల మధ్యలో ఆయన కాపాడుతే పౌలు గారు అదే కదా, నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని అందుకు కారణము ఏమంటామా? ఏమంటా? ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహపు నోటి నుండి తప్పించబడ్డాను. ప్రభు నా ప్రక్క నిలిచాడు. సరే, నేను తప్పించబడ్డా. నువ్వు కొంచెం ఇక్కడ చూడవచ్చు. మూడవ మాట, శత్రువుల మీద జయమిచ్చే దేవుడు. 2వ దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతం 14:15. 14:15. వారితో యుద్ధము కలుగుటకై వారి మీద పడును. ఆ చప్పుడు విన్నప్పుడు ఫిలిష్తీయులు తనను అర్థం చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళినాడని తెలుసుకోమని సెలవిచ్చాను. దేవుడు నీకు విజయము కలగజేయుటకు, శత్రువుల మీద విజయమిచ్చుటకు, శత్రువులను పగ తీర్చుకొనుటకు, శత్రువుల మీద ఆయన బయలుదేరుచున్నాడు. శత్రువుల మీద జయమిచ్చి సంతోషపరిచే దేవుడు మనకు. అయితే నువ్వు ఆలోచించకూడదు, నువ్వు దిగాలు చెందకూడదు. నువ్వు ప్రార్థించాలి. ప్రతి పరిస్థితులలో ప్రార్థించకుండా, దేవుని మీద ఆధారపడకుండా దేవుడు అన్నీ మాకే పెట్టాడు. వాళ్ళకి ఏం పెట్టలేదు. దుష్టులకు విజయము కొద్ది కాలమే అంట. చివరి విజయము దేవుని పిల్లలదే. చివరి విజయము దేవుని పిల్లలదే. యెషయా గ్రంథం చదువు, గొప్ప విశ్వాసం వస్తుంది, గొప్ప ధైర్యం వస్తుంది. ఒక్క దినమే, ఒక్కనాడే 127 సంస్థానంలో యూదులు ఎక్కడున్నారో వారందరినీ ఒక్క దినమే హతమార్చుటకు శత్రువు పన్నాగం పన్నాడు, ప్రకటించాడు. కానీ దేవుడు ఊరుకుంటాడా? రాజుగారికి నిద్ర పట్టలేదు.
ఏం పట్టదంట? నిద్ర పట్టాలన్నా దేవుని కృపే, తినేది అరగాలన్నా సరే దినాలలో తినడానికి బిల్లే, తినేది బయటకు వచ్చేదానికి కూడా బిల్లే. చూసారా? ప్రశ్న గ్రంథంలో ఏమనుంది? ఆయన సెలవు లేక ఆహారము పుచ్చుకుండుట ఎవరికైనా సాధ్యమా అంటున్నారు. ఆయన సెలవు లేకపోతే జాగ్రత్త మన ఆధ్యాత్మిక జీవితంలో. అందుకే ప్రార్థన చేసుకుని తినాలి. యేసు ప్రభువా, ఈ ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రములు, లేని వారికి దయచి, ఆహారం ద్వారా ఆరోగ్యం దయచి, ఈ వడ్డించిన వారిని చేసిన వారిని దీవించు. యేసు ప్రభు నామంలో భుజిస్తున్నామని 4 మాటలని ప్రార్థన చేస్తాను. చక్కని ఆరోగ్యం ఇస్తాను. ప్రార్థించడంలో ఊరికట్ల బతల్దానం భార్య అయితే బతల్దానం భార్య ఇట్లా ముద్ద తీసుకునే ఆలస్యంలో స్వామి తండ్రి అంటే స్వామి తండ్రి కాదు, ప్రార్థన చెయ్యాల, ప్రార్థన చేసుకుని తినాలి. నువ్వు నన్ను నమ్ముకుంటివి, ఆయన విజయం ఇచ్చే దేవుడు. 4వ మాట, ఆయన సహాయం చేసే దేవుడు. 45వ కీర్తన 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన